మొన్న ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హత, కేపబిలిటీ, కెపాసిటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందని అన్నారు. దాన్ని కాంగ్రెస్‌లో ఉన్న కొంతమంది నాయకులు సమర్థించడం బాగుందని చెప్పడం. అయితే అదే కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లు, ఇతరుల నుంచి వస్తున్న ఒకానొక కామెంటు ఆయన ఏదో మాట వరుసకు ఒక సందర్భంలో అన్నారు. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు మరింత నిజం చేసే విధంగా మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ పట్ల మరెవరు లేరా? రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా వరుసగా వాళ్ళేనా? వేరే వారికి అవకాశం ఉండదా? అని ఒక చర్చ కూడా బయట జరుగుతున్నది. వితిన్ ద కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నది. అదే అప్పటికప్పుడు ఆ నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి ప్రభావం ఉంటుంది కాబట్టి నల్గొండ, భువనగిరి ఈ 2 లోక్సభ నియోజకవర్గాల్లో ఆయన ప్రాబల్యం ఉన్నది. ఆయన చెప్తే ఓట్లేస్తారు అనే భావనతోని ఆయన కొంచెం ఆహ్, పొగిడి ఉండవచ్చు. కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ అదే మాట అనడం వలన కాంగ్రెస్ పార్టీకి కలిగే ప్రయోజనానికంటే నష్టమే ఎక్కువ. అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారా? సరిగ్గా ఎన్నికల ముందు కోమటిరెడ్డి వెంకరెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పుకున్నారు. రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పుకున్నారు. జానారెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పుకున్నారు. ఇట్లా వరుసగా లెక్కేసి వాళ్ళు డజన్ మంది దాకా ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీరే ముఖ్యమంత్రులు అవుతూ పోతే కనుక మరి మిగతా వారు ఎప్పుడు కావాలి? మిగతా వారికి అవకాశం ఇవ్వరా? మీకు మీరే ఎంకరేజ్ చేసుకుంటారా? అనే చర్చ జరుగుతుంది. ఒకప్పటి కాంగ్రెస్‌లో 40 ఏండ్ల కింద, 50 ఏండ్ల కింద తెలంగాణ అనగానే ఒక సామాజిక వర్గ ప్రాబల్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. వారే ముఖ్యమంత్రులు అవుతారు అనే ఒక అనుభవం కూడా ఉన్నది. ఆ అనుభవాన్ని మళ్ళీ నిజం చేయబోతున్నామనే సంకేతాలు పంపడం అనేది ఇప్పుడున్న నాయకత్వానికి సరికొత్త తలనొప్పులు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ఎందువల్లంటే ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళు చైతన్యమై ఉన్నారు. రాజకీయంగా ఎవరు ఎటువైపు ఉన్నారో కూడా వారికి అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ రోజే కాకపోయినా సరే మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ఇదేదో ఇబ్బందికరంగా ఉందనే భావన వారిలో వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరి క్యాపబిలిటీ ఏమిటి అనేది వారి వారి పని మీద ఆధారపడి ఉంటుంది. వారు తీసుకునే నిర్ణయాల మీద, కాలానుగుణంగా వివరించే తీరు మీద ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆయన రెడ్డి సామాజిక వర్గానికి కాలేదు. మిగతా వారికంటే భిన్నంగా పనిచేసుకుంటూ రావడం వలన, మిగతా వారికంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వలన, ఆనాడున్న అధికార పక్షాన్ని బలమైన విమర్శ చేయడం వలన, సబ్జెక్టును ఆధారంగా చేసుకొని మాట్లాడడం వలన రేవంత్ రెడ్డి గట్టిగా కనబడుతున్నాడు. కేసీఆర్ను అంతో ఇంతో ఎదుర్కొనే శక్తి రేవంత్ రెడ్డికి మాత్రం ఒక భావన కలిగించగలిగిండు. అంతవరకే ఉంటుంది తప్ప మిగతా ఈ సామాజిక వర్గాల ఆధారంగానో అది జరిగే అవకాశం ఉండదు.